రాజు కళావతి హాస్పిటల్కి వచ్చింటారు. రాజు అండి, కళావతి నువ్వు ఇక్కడ కూర్చొని నేను డాక్టర్ని కలిసి వస్తాను అని చెప్తూ ఉంటాడు. ఆ మాటకి కావ్య ఉండి ప్రెగ్నెంట్ నేనా నువ్వా అని అడుగుతూ ఉంటుంది. ఆ మాటకి రాజు ఉండి ఏం మాట్లాడకుండా ఊరికే ఉండిపోతాడు. అదేం లేదు, ఇది మధ్య డాక్టర్స్ పేషెంట్ కింద కాకుండా హస్బెండ్తో మాట్లాడి ఎప్పుడు మొదలు పెట్టాలని డౌట్ వచ్చింది అని చెప్తూ ఉంటుంది. ఆ మాటకి రాజు ఉండి అదేం కాదు కళావతి, హాస్పిటల్కి వచ్చినప్పుడు డాక్టర్ నాకు దగ్గర మాట్లాడతారని అందుకే నేను ముందుగా వెళ్ళొస్తానని చెప్తాడు. ఎందుకు నాకు చెప్పకుండా ఏం విశేషాలు ఉన్నాయి? రాజుడే ప్రతిదానికి ఎందుకు టెన్షన్ పడుతున్నావు నువ్వు? ఏదో టెస్టులు చేయాలనుకున్నా, దాని గురించి మాట్లాడదాం అనుకున్నారేమో. అప్పుడు కళావతి ఉండి అది నా ముందరే మాట్లాడవచ్చు కదా అని చెప్తుంది. కళావతి కొన్ని విషయాలు పేషెంట్ ముందు మాట్లాడకూడదు అని చెప్తాడు. ఆ మాట ఎక్కి కళావతి ఉండి నేను పేషెంట్ని కాదు ప్రెగ్నెంట్ని అని చెప్తూ ఉంటుంది. ఆ మాటకి రాజు ఉండి సరేలే, ఆ విషయమే నేను డాక్టర్ దగ్గర చెప్పేస్తానని చెప్తూ ఉంటాడు. నేను కూడా చెప్పగలను కదా అని చెప్తుంది. కళావతి నువ్వు ఎందుకు చిన్నపిల్లల మారం చేస్తున్నావు నువ్వు? కళావతి ఉండి నా కడుపులో చిన్న పాపాయి పెరుగుతుంది కదా, అందుకే ఆ లక్షణాన్ని నాకు వచ్చేసినాయి అని చెప్తూ ఉంటుంది. ఆ మాటకి రాజు ఉండి అలానే ఆలోచిస్తూ ఉంటాడు, బాధపడుతూ ఉంటాడు. కళావతి ఉండి అంత ఇబ్బంది పడకలేండి, నేను సరదాగా చెప్పానులేండి అని చెప్తూ ఉంటుంది. ఈ బిడ్డ కోసం నాకైనా మీరే చాలా ఇబ్బంది పడుతున్నారని నాకు తెలుసు. ఆ మాటకి రాజు కళావతి నల్లిని చూస్తుంటాడు. దానికి ఎటువంటి ప్రాబ్లం రాకూడదని కదా ఇలా అన్ని టెస్టులు చేపిస్తున్నారు మీరు అని అంటది. నేను నీ భార్యనండి, నీ మనసు నాకు తెలియదా ఏంటి? ఆ డాక్టర్కైనా నేనే ముందుగా చెప్పేస్తున్నాను. నేను మన బిడ్డకి ఏం కాదు, మీరు వెళ్ళండి, మీ డౌట్లు అన్నీ క్లియర్ చేసుకోరండి అని చెప్తుంది. ఆ మాటకి రాజు అలానే చూస్తూ ఉంటాడు. అప్పుడున్న కళావతి ఉండి నవ్వుతూ ఉంటుంది. అలానే దగ్గరకు వెళ్ళి చెంప మీద చేయి పెట్టి కళావతి ఉండి ఏమండి ఏం చూస్తున్నారు, ఇది హాస్పిటల్ అని చెప్తూ ఉంటాడు. ఆ మాటకి రాజు వెనుకోకుండా అలానే మొదటి పైన ముద్దు పెడుతూ ఉంటాడు. కళావతి ఉండి నవ్వుతూ ఉంటుంది. అక్కడి నుంచి రాజు డాక్టర్ కలవడానికి వెళ్తాడు. అక్కడున్న కళావతి ఉండి ఏమైంది, ఈయనకి బిడ్డ పుడుతున్నాడు, ఈయన చిన్నపిల్లలా మారిపోతున్నాడు ఏంటి అని అలానే నవ్వుతూ వెళ్ళి అక్కడ చైర్ మీద కూర్చుంటుంది కళావతి. అక్కడున్న రాజు ఉండి డాక్టర్ కలవడానికి వెళతాడు. ఎక్స్క్యూజ్ మీ డాక్టర్ అని చెప్తాడు. అక్కడ డాక్టర్ ఉండి చూసి రండి రాజు అని చెప్పి అక్కడ వెళుతూ ఉంటాడు. వెళ్ళి కూర్చుంటాడు రాజు. డాక్టర్ ఉండి మీకోసం ఎదురు చూస్తున్నానండి అని చెప్తుంటాడు. ఆ మాటకి రాజు ఉండి ఆ రోజు మీ దగ్గర రూప్గా వేసినందుకు సారీ డాక్టర్ అని చెప్తుంటాడు. ఆ మాటకి డాక్టర్ ఉండి అలా ఏం లేదు, మీ వైఫ్ మీద మీ నమ్మకానికి నేను అర్థం చేసుకోగలను అని చెప్తుంది. ఆ మాటకి రాజు ఉండి మా వైఫ్ గురించి నాకు బాగా తెలుసు, తనకు ఇలాంటి ప్రాబ్లం వచ్చిందంటే ఆపరేషన్కి ఖచ్చితంగా ఒప్పుకోదు, తన బిడ్డని తను చంపుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోదు అని చెప్తూ ఉంటాడు.